హలో ఎవ్రీవన్. పానీపూరి అండి చాలామందికి ఇష్టం. బయట కొనుక్కునే దానికన్నా నేను చూపించినట్టు ఇలా హెల్తీగా చేసుకుంటే మంచిదండి. బయట కొనుక్కుంటే అందులో ఏం వేస్తారు, ఏం వాటర్ వేస్తారో కూడా తెలియదు కదా. ఇలా హెల్తీగా చేసుకుంటే తిన్నా ఏం కాదండి. ముందైతే దానికోసం బఠానీ అయితే నానబెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ అయితే తప్పకుండా నానబెట్టుకోవాలి. లేదు అంటే ఉడకదండి. నానబెట్టుకుని ఈ బఠానీని ఉడకబెట్టుకోవాలండి. ఒక గ్లాసు బఠానీకి ఒక గ్లాసు వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇవి ఉడికేలోపు ఒక క్యారెట్, ఒక పొటాటో, ఒక టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకుని ఇవి కూడా అందులో వేసేసి ఇవన్నీ కలిపి ఉడకనివ్వాలి. ఈ లోపైతే పానీ అయితే రెడీ చేసుకోవాలండి. అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపైతే పానీ అయితే తయారు చేసుకుంటున్నాను. ముందైతే దానికోసం కొత్తిమీర నీట్గా కడిగి ఆ తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత దాంట్లో సరిపడా వాటర్, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మిక్సీ అయితే మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత వడకట్టాలండి. దాంట్లో ఇవంతా నీళ్ళు మాత్రమే కింద దిగాలి. ఓన్లీ ఫ్లేవర్ రసం అంతా కింద దిగిపోయి పొట్టు మాత్రం పైనే ఉండాలండి. పొట్టు అందులో ఉంటే బాగోదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉంటే అవంతా ఫ్లేవర్ అంతా కిందకే దిగిపోతుంది. మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవచ్చండి. ఇందులో ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఈ వాటర్ అయితే నాకు సరిపోతుంది. కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. తర్వాత దీంట్లో చాట్ మసాలా అయితే వేసుకోవాలండి. ఈ చాట్ మసాలా వల్ల దీని టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అసలు టేస్ట్ ఉండదు. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి. స్వీట్నెస్ కోసం కొంచెం స్వీట్ అయితే ఉంటుంది. కొంచెం స్వీట్ ఉండాలి కూడా, అలా అయితేనే బాగుంటుంది. తర్వాత కొంచెం టమాటా సాస్ అయితే వేస్తున్నానండి. ఇవన్నీ కలపాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలండి. ఒక్కసారి అయితే కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పానీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈ లోపు అయితే కర్రీ అయితే ఉడికింది. ఇలా ఉడికిన దానిని కొంచెం బఠానీలు దీంట్లో సగం అనుకోండి, సగం తీసుకుని మిక్సీ అయితే పట్టాలండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిగతా సగం అలాగే ఉంచేయాలి. మొత్తం మిక్సీ పడితే బాగోదండి, అందుకని సగం మాత్రం మిక్సీ పట్టాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని మళ్ళీ ఆ కుక్కర్లో అయితే వేసేయాలండి. అందులో
తర్వాత కొంచెం పప్పు గుత్తి తీసుకుని కొంచెం మెదుపుకుంటే కొన్ని క్యారెట్ పొటాటో ఉన్నాయి కదండి, అవి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద అవుతాయి. మొత్తం కలిసి బాగుంటుంది. తర్వాత ఒకసారి అయితే గ్యాస్ వెలిగించుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్యాస్ వెలిగించుకొని అది ఉడుకుతూ ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ కొంచెం చాట్ మసాలా అయితే వేయాలండి. తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ పానీలో సాల్ట్ వేసాం కదండి, ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. దాంట్లో కూడా కొంచెం, దీంట్లో కొంచెం అలా వేసుకోవాలండి. ఎందుకంటే రెండు వేసుకుంటాం కాబట్టి మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే తినలేం కదా, అందుకని సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా బాగా గట్టిగా కాకుండా బాగా పలచగా కాకుండా ఇలా ఈక్వల్గా అయితే ఉండాలి. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా పక్కన పెట్టేసి ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని ఆనియన్స్ కూడా కావాలండి. అంతే అండి, ఆనియన్స్, కర్రీ ఈ 3 రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే పానీపూరి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా పూరి ఉంది కదండి, అవి రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా ప్యాకెట్స్, అవి తెచ్చుకుని చేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆ పూరీలు అందరూ వేసేసుకుని వేయించేసుకోవడమే. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో, రౌండ్గా వచ్చేస్తాయండి. ఇవి పూరీ ప్యాకెట్స్ షాపుల్లో దొరుకుతున్నాయండి. ఇంకా ఇవి కొన్ని కొన్నిగా వేసుకుని వేయించుకుంటూ పక్కకు తీసేసుకోవడమే. వేగడం కూడా చాలా త్వరగా అయితే వేగుతాయండి ఇవి. ఇలా అన్నీ వేయించేసుకోవాలి. అంతేనండి, పానీపూరి రెడీ అయిపోయింది.
అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి ఇంట్లో చేసుకుంటే తిన్న ఏం కాదండి. అదే బయట అనుకోండి అందరూ ఏం వాటర్ వేస్తారో ఏం కలుపుతారో అసలు ఎవరికి ఏం తెలియదండి. అందుకని అలాంటి తినేదానికన్నా ఎప్పుడైనా తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ఇంట్లో చేసుకోండి, హెల్తీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.